తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టును అని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు పాపులైనటువంటి మానవులను వారి పాపముల నుండి రక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు. గమనించండి, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారని వాక్యంలో రాయబడి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. మనుషులందరూ పాపులుగా ఉన్నారు. మనుషులందరిలో పాపము లక్షణాలు ఉన్నాయి. పాపము అంటే సృష్టికర్తని దేవుని యొక్క మాట వినకపోవడం పాపం. అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, చెడ్డ మాటలు మాట్లాడడం, చెడుగా తలంచడం, ఇవన్నీ కూడా పాపము లక్షణాలే. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులుగా ఉన్నారు. పాపము లక్షణాలు కలిగి జీవిస్తూ ఉంటున్నారు. పిల్లరా, మరి ఈ పాపములు అనేవి ఎంతో ప్రమాదకరమైనవి. ఈ పాపములు అనేవి ఎంతో హానికరమైనవి. పాపము అనేది మనుషులకు ఎంతో నష్టాన్ని కలిగించేదిగా ఉంది. ఎంతో అపాయాన్ని, హానిని కలిగించేదిగా ఉంది. పిల్లల పాపాన్ని బట్టి మనుషులకు కలిగే అపాయం ఏంది అంటే, నష్టం ఏంది అంటే, గమనించండి, మనుషుని యొక్క హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి మనుషులు నిజమైన శాంతి సంతోషాన్ని కోల్పోతా ఉంటున్నారు. నిజమైన శాంతి సంతోషము పాపాన్ని బట్టి మనుషులకు దూరం అయిపోతా ఉంది. అంతేకాదు, పాపాన్ని బట్టి మనుషులు చనిపోయిన తర్వాత పాతాళానికి వెళ్లేవారుగా ఉంటూ ఉన్నారు. పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు అగ్నిలో కారుతూ నిత్యము యాతన పడుతూ ఉంటారు. బహు భయంకరమైన స్థలం అది. పిల్లరా, గమనించండి, పాపాన్ని బట్టి మనుషులు ఈ లోకంలో జీవించినంత కాలము నిజమైన శాంతి సంతోషాన్ని కోల్పోతున్నారు. చనిపోయిన తర్వాత భయంకరమైన పాతాళానికి వెళ్లిపోతా ఉంటున్నారు. ఈ విధంగా పాపం అనేది మనుషులకు ఎంతో నష్టాన్ని కలిగిస్తూ ఉంది. పిల్లరా, ఈ నష్టాన్ని కలిగించే పాపముల నుండి మనుషులను రక్షించేవాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ నష్టాన్ని కలిగిస్తున్న పాపాల నుండి మనుషులను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవుడై ఉండి పిల్లరా, కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు యొక్క లోకానికి రాకముందు పరలోకంలో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు, అనగా యేసు ప్రభు యొక్క లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసు ప్రభు ఈ లోకములో కన్యక గర్భమందు దైవ శక్తి ద్వారా పాపము లేనివాడుగా జీవించాడు. పాపము లేనివాడుగానే జీవించాడు. పిల్లరా, గమనించిన పాపమైన మానవులను వారి పాపాల నుంచి రక్షించేదాని కొరకై గొలుగొతా కొండపైన 2 కోయలు 3 మేకుల మధ్యలో వేలాడి తన పరిశుద్ధమైన రక్తమంతటి చిందించి తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. మా పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి శిలువలో చిందించినటువంటి ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా పాపులను మానవుల యొక్క పాపం తొలగిపోతుంది. పాపులు పరిశుద్ధులుగా చేయబడతారు. అయితే ఏం చేయాలి? పాపంలో ఉన్న మనుషులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకొని, ప్రభు నేను పాపం, నా పాపాలు క్షమించమని ప్రభుని వేడుకోవాలి. ఎవరైతే ఈ విధంగా పాపాలు ఒప్పుకొని క్షమించమని ప్రభుని వేడుకుంటారో యేసు ప్రభు వారు వారి పాపాలు క్షమిస్తాడు. వారిని తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరుస్తాడు. పాపం ద్వారా వచ్చే నష్టము నుండి వారిని తప్పించి, పిల్లరా, ఈ యొక్క పాపాల నుండి వారిని రక్షించి వారిని పరిశుద్ధులుగా చేసి నిజమైన శాంతి సంతోషాన్ని వారికి ఇస్తాడు. అంతేగాని పాతాళానికి తప్పించి ఎల్లప్పుడూ సంతోషముడు పరలోకానికి వారసులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు అనుగ్రహించి ఈ యొక్క రక్షణ ప్రతి ఒక్కరు పొందుకోవాలని ఈ మాటలు మీకు వినిపిస్తూ ఉంటున్నాం. కాబట్టి మీరు ప్రభుని అంగీకరించండి. ఈ గొప్ప ఆశీర్వాదం అనేది ప్రభు మీకు దయచేస్తాడు. మా పిల్లారా, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడానికి గమనించండి. మనకు సమీపంలోనే తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోనే ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. మరి బేతనియా ప్రార్థనా మందిరం దగ్గర ఈ రోజు సాయంకాలం 7:30 గంటలకు, రేపు ఉదయకాలము 9:30 గంటలకు, రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు,
రేపు సాయంకాలం 7:30 గంటలకు ప్రత్యేకమైన కోరికలు ఏర్పాటు చేయబడ్డాయి. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దయచేసి రండి, దేవుని యొక్క వాక్యాన్ని విని ఆత్మీయ మేలు పొందని ప్రతి ఒక్కరిని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలం విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకాయి మేము ప్రార్థన చేస్తాం.